హలో ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టాక్. ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్లో ఇది నా మొదటి వీడియో. నా మొదటి వీడియోలో నా ఫస్ట్ టెక్నిక్స్ వచ్చి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ టిక్ టాక్ పోటీగా లెస్సో అనే యాప్ని తీసుకురానుంది. అయితే టిక్ టాక్ మన ఇండియానే కాకుండా వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ మనకు తెలిసిన విషయమే. ప్రతి కుర్రకారుకి టిక్ టాక్ అంటే అదొక పిచ్చి వ్యసనం కూడా. అయితే టిక్ టాక్ ఉన్నంత ఆదరణ టిక్ టాక్ యూజర్స్ చేసుకున్న డౌన్లోడ్స్ కన్నా ఇప్పుడు రాబోతున్న ఫేస్బుక్ లెస్సోకి టిక్ టాక్ లాగా అంత ఆదరణ పొందుతుందా? టిక్ టాక్ చేసుకున్నంత డౌన్లోడ్స్ ఈ ఫేస్బుక్ లెస్సోని చేసుకుంటారా లేదా? ఫేస్బుక్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరుండరు. ఇది ప్రపంచంలోనే ప్రధాన సోషల్ మీడియా అంటే సోషల్ నెట్వర్క్ కూడా. మరి ఇంతటి ఫేమస్ యాప్ అయిన ఫేస్బుక్ టిక్ టాక్ పోటీగా లెస్సో అనే పేరుతో ఫేస్బుక్ ఒక సరికొత్త యాప్ని తీసుకురానుంది. అయితే వరల్డ్ వైడే కాకుండా మన ఇండియాలో కూడా ఫేమస్ యాప్ అయిన టిక్ టాక్ పోటీకి ఈ ఫేస్బుక్ లెస్సో యాప్ టిక్ టాక్ ఇచ్చే గట్టి పోటీని తట్టుకుంటుందా లేదా? ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తీసుకురానున్న ఈ సరికొత్త లెస్సో యాప్ టిక్ టాక్ దాటికి ఎంతవరకు తట్టుకుంటుందో, ఎంతమంది యూజర్స్ ఆదరణ పొందుతుందో వేచి చూడాలి. మరి భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి ప్రయోగించబోతున్న ప్రయోగం చంద్రయాన్ 3. అయితే ఈ సంవత్సరం ప్రయోగించబోతున్న ఈ చంద్రయాన్ 3 ప్రయోగం మొదట్లో ప్రయోగం చేయబోమని ఇస్రో చైర్మన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించిన ఇప్పుడు పూర్తి కేంద్ర ప్రభుత్వం అనుమతులతో ఈ సంవత్సరం ప్రయోగించబోతున్న ప్రయోగం చంద్రయాన్ 3. అలాగే ఇస్రో యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గగanyaan ప్రయోగం కూడా ఈ సంవత్సరంలోనే ప్రయోగించనుంది భారత్ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో. భారత్కు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మక ప్రయోగమైన చంద్రయాన్ 3 ప్రయోగం ఈ 2020 సంవత్సరంలో ప్రయోగించనుంది ఇస్రో. అయితే చంద్రయాన్ 2 విఫలాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇస్రో ఈసారి అలాంటి లోపాలు, అలాంటి ప్రమాదాలు జరగకుండా లేటెస్ట్ సరికొత్త టెక్నాలజీతో రూపొందించి ప్రయోగించనున్న ప్రయోగం చంద్రయాన్ 3 అనే చెప్పాలి. అయితే చంద్రయాన్ 2 విఫలం అనంతరం చంద్రయాన్ 3ని ప్రయోగించబోమని ఓ ప్రకటన ద్వారా ఇస్రో చైర్మన్ వెల్లడించినా కూడా తదుపరి నిర్ణయాల ప్రకారం చంద్రయాన్ 3ని ఈ 2020 సంవత్సరంలో ప్రయోగించబోతున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు కూడా. అయితే మొత్తానికి ఈ 2020 సంవత్సరంలో చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వత్రా సిద్ధమైంది. అదేవిధంగా ఇస్రో యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గగనయాన్ ప్రయోగానికి కూడా దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఈ ప్రయోగాన్ని కూడా ఈ సంవత్సరంలోనే లాంచ్ చేయనుంది ఇస్రో. ఈ ప్రయోగం కోసంగా జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ను మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి పంపనుంది భారత్ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో. టెస్లా సంస్థకు చెందిన మోడల్ 3 కారును ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మోడల్ 3 కారుకు సంబంధించిన కాంటెస్ట్ మొదలు పెట్టడం జరిగింది. ఈ మోడల్ 3 కారులో ఎలాంటి లోపాలైనా సరే, ఎలాంటి బగ్స్ అయినా సరే కనుగొన్న వారికి $1 మిలియన్ ఇస్తారని స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మాస్క్ తెలపడం జరిగింది. టెస్లాకు సంస్థకు చెందిన మోడల్ 3 వేరియంట్ కారును ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మోడల్ 3 కారులో ఎలాంటి లోపాలైనా, ఎలాంటి బగ్స్నైనా కనుగొన్న వారికి $1 మిలియన్ ఇస్తానని స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మాస్క్ చెప్పడం జరిగింది. ఇలాంటి కాంటెస్టులు పెట్టడం టెస్లా సంస్థకు కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇలాంటి కాంటెస్టులు పెడుతుంది కూడా. ఇలానే అంతకుముందు ఈ టెస్లా కారులో లోపాలను తెలిపిన వ్యక్తికి $30,000 ఇవ్వడమే కాకుండా ఒక కారుని బహుమతి ఇచ్చింది టెస్లా సంస్థ. జపనీస్ సైంటిస్టులు ఒక సరికొత్త ప్రయోగం ద్వారా బయోనిక్ ఐను కనుగొనడం జరిగింది. అయితే ఈ బయోనిక్ ఐ ద్వారా ఇక మీదట కనుచూపు లేని వారికి ఒక వరంగా మారబోతున్నది. సరికొత్త టెక్నాలజీ, సరికొత్త సెన్సార్స్, కెమెరా డిజైన్తో ఈ బయోనిక్ ఐను డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇక మీదట కనుచూపు లేని వారికి ఇది ఒక వరం అనేది చెప్పాలి. జపనీస్ అద్భుత టెక్నాలజీతో రూపొందించిన ఈ బయోనిక్ ఐ ఇక మీదట అంధకారులకు ఒక వరమనే చెప్పాలి. ఎందుకంటే ఇకపై చూపు లేని ప్రతి ఒక్కరికి ఈ బయోనిక్ ఐ ద్వారా చూపును పొందబోతున్నారు. ఇకపై వారి కళ్ళల్లో ప్రపంచాన్ని చూడబోయే ఈ బయోనిక్ ఐ ద్వారా సరికొత్త టెక్నాలజీతో జపనీస్ రూపొందించడం జరిగింది.
అయితే మొదటగా ఒక 60 ఏళ్ల వృద్ధునికి ఈ బయోనిక్ ఐ చికిత్స ద్వారా ఫిక్స్ చేయగా అది విజయవంతమై అతని కంటి చూపు రావడం జపనీస్ సైంటిస్టులు చేసిన కృషికి ఫలితం దక్కిందని చెప్పాలి. ఈరోజు నా ఫస్ట్ వీడియోలో నా ఫస్ట్ టెక్ న్యూస్. ఇంకా మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్ను అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా మరిన్ని లేటెస్ట్ కొత్త అప్డేట్స్ని మీరు వీక్షించవచ్చు. అంతవరకు